నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. మనం చాలా ఖర్చులు చేస్తూ ఉంటాం. మనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మనం చేసేస్తూ ఉంటాం. మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ప్రతి వస్తువు ధరలు చాలా పెరిగినాయి. పాలు, నీళ్లు, కూరలు, నిత్యావసర వస్తువులు, ఇవే కాక విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ఫోను బిల్లులు, సగటు వ్యక్తి సంపాదనలో 60 నుంచి 70% వరకు వీటికే పోతున్నాయి. నెలొచ్చేసరికి మనం తినేది తక్కువ, ఇలాంటివి కట్టుకునేవి ఎక్కువ అయిపోతున్నాయి. దీనికి తోడు పిల్లల ఫీజులు, ఆరోగ్యం, ఇవన్నీ వేసుకుంటే మన సంపాదనను మించిన ఖర్చు మన కళ్ళెదుట నిలుస్తోంది. ఎంత సంపాదిస్తున్నా బ్రతుకు బండి ఏడ్చటం చాలా భారంగా మారింది. మొదట వినియోగదారుడి ప్రకటనలు చూసి మనం మోసపోవద్దు. ఇది పండగల సీజన్ అనే కాదు, 365 రోజులు ఇలాంటి ఆఫర్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి బట్టలు, బంగారం, ఇలా అన్నిటి మీద ఆఫర్లు పెట్టి మనల్ని ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటివి చూసి మోసపోవద్దు. మనకి ఏది అవసరమో అదే కొనండి. కళ్ళకి కనిపించిందల్లా కొనకండి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఎక్కువ వాడకండి. అప్పు ఇస్తున్నారు కదా అని వాడితే ఎక్కువ అయితే తర్వాత మనం అవి కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వస్తువుల ఆఫర్లు చూసి కాక నాణ్యతను చూసి కొనండి. ఇంట్లోకి ముఖ్యంగా కావలసిన ఒక ఏంటి అనేది లిస్టు తయారు చేసుకొని వాటిని ప్రకారమే కొనుక్కోండి. ఈ పండగలప్పుడనే కానీ మామూలుగా కానీ ఇంటికి వచ్చే చుట్టాలు మనకి ఉంటూ ఉంటారు. కాబట్టి మీ బడ్జెట్లో వారు వచ్చినప్పుడు మనం చేయవలసినవి కూడా, వారి అవసరాలు కూడా వేసుకోండి. ఇలా ముందర ప్లాన్ చేసుకోవడం వలన మనకి ఏది అవసరమో అప్పుడే తెలుస్తుంది. టీవీలో కనిపించే ప్రతి ప్రకటన మనల్ని ఆకర్షించే విధంగానే ఉంటుంది. అది వ్యాపారి లబ్ధి కోసం చేసే ప్రయత్నం. అలాంటి ఆకర్షణలు చూసి మోసపోవద్దు. ఇప్పుడు అన్ని రకాల వస్తువుల మీద ఆఫర్లు పెడుతున్నారు. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి దాకా ఇవని అవని కాకుండా మన ఇంటికి ఏది అవసరమో వాటన్నిటి మీద కూడా ఆఫర్లు ఉంటున్నాయి. కానీ మనకి ఏది అవసరమో అవే ఆలోచించి కొనండి. ఇంకా మనం ముఖ్యంగా ఆలోచించవలసింది విద్యుత్ గురించి. ఇంట్లో పెద్దలు, చిన్నలు కూడా అవసరమైన దగ్గరే బల్బులు వాడండి. వీలైనంత వరకు సహజంగా సూర్యుని వెలుతురు, గాలి ఉపయోగపడటం మనకి చాలా మంచిది. కాబట్టి అవి ఎక్కువగా వచ్చే దగ్గరే మనం కూర్చోవడం లేదా మెసలటం చాలా మంచిది. ఫ్యాన్లు కూడా అవసరమైనప్పుడే వినియోగించండి. ఫ్రిడ్జ్ తలుపులు ఎక్కువ సార్లు వేసి తీయకండి. అలా చేస్తే కరెంటు ఎక్కువ అవుతుంది. రాత్రి పడుకునే ముందర టీవీలు, ఛార్జర్లు లేదా ఫ్యాన్లు, అక్కర్లేని బల్బులు ఇవన్నీ ఆఫ్ చేసేయండి. గీజర్లు, వాషింగ్ మిషన్లు అవసరాన్ని బట్టే వాడండి. ఎక్కువసేపు స్విచ్లు ఆన్ చేసి ఉంచకండి. వచ్చేది మనకి చాలా గడ్డు కాలం. ఎందుకంటే మనం ఎంత మన న్యాచురల్ రిసోర్స్ని వాడేసుకుంటూ ఉంటే భూమిలో కూడా అంత సారం తగ్గిపోతూ ఉంటుంది. ఎయిర్ కండిషన్లు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వాడేటప్పుడు అందరూ ఒకే దగ్గర పడుకునే ఏర్పాటు చేసుకోండి. అలా కుదరినప్పుడు టైం లిమిటెడ్ పెట్టుకోండి. అలా చేయటం వలన విద్యుత్ ఆదా అవుతుంది. పిల్లలు లంచ్ బాక్స్లో ఆహార పదార్థాలు పారేస్తూ ఉంటారు. వారికి ఇష్టమైనవే, వారు తినేవే పెట్టండి. ఆహారం గురించి, దాని విలువ గురించి వారికి అర్థమయ్యేలా చెప్పండి. వారికి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతే పెట్టండి. వారిని పారేశారని తిట్టకుండా అర్థమయ్యేలా చెప్పండి. అది మనకి ఎంత కష్టపడితే వస్తోందో. ఆ ఆహారం లేని వారు ఎంతోమంది ఉన్నారు. అలా లేని వారిని వారికి చూపించండి. అది మనకి రావడానికి ఎంత కష్టపడుతున్నామో వారికి వివరించండి. మన బడ్జెట్లో పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయండి. మనకి ఇంత ఖర్చు అవుతుంది, మనం ఇంతలోనే ఉండాలి అని, ఇలానే ఉండాలి అని వారికి వివరించి నేర్పించండి. ఇప్పటి పిల్లలు చాలా మేధావులు, తెలివిగలవారు. వారు ఏది చూసినా ఇట్టే పసిగట్టేస్తారు. బాగా అర్థం చేసుకుంటారు. మనకన్నా బాధ్యతగా ఉంటారు. వారికి అవసరమైనంత వరకే వారికి ఏది కావాలో అది కొనిపెట్టండి. అనవసరమైన ఆడంబరాలు నేర్పకండి. జీవితపు విలువలను నేర్పండి.
జీవన విధానం నేర్పండి. వారిని మనతో పాటు కిరాణా కొట్టుకి లేదా కూరగాయల మార్కెట్కి తీసుకెళ్ళండి. మరేతర పర్చేసింగ్స్కైనా సరే మీతో పాటే తీసుకెళ్ళండి. అక్కడ మీరు కొనే తీరు, బేరం చేయడం, వస్తువుల నాణ్యత గమనించడం, కూరలు కానీ లేదా మరేవైనా సరే వారికి దగ్గరుండి వివరించి నేర్పించండి. దీనివలన వారు మంచి పౌరులుగానే కాక మంచి బాధ్యత గల వ్యక్తులుగా కూడా మారుతారు. ఇంట్లో అందరూ ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఆదా చేసుకుంటే మనకి ఖర్చులు తగ్గిపోతాయి. మన అవసరమైనవే మనకి కనబడతాయి. అవసరమైనంత వరకే మనం కొనుక్కుందాం, ఆదా చేసుకుందాం, జీవితంలో సుఖంగా బ్రతుకుదాం.